ఇదే మోడల్ ఉంది. ఓకే, ఒక్క నిమిషం సార్. ఇక్కడ మనకు ఎందుకు ఈ మెథడ్ చెప్తున్నానంటే ఏ ఇంటూ టీఏ ఈక్వలెంట్ టు బి ఇంటూ టీబీ, ఈ ఏఏ సమానం కాకపోతే ఈ ఐడెంటిటీ వర్క్ అవ్వదు, సమానం కాకపోతే ఈ ఐడెంటిటీ వర్క్ అవ్వదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఇక్కడ సమానం కాలేదు, మనం క్వశ్చన్ వేస్తున్నాం ఇక్కడ, నాట్ మెథడ్ టు క్వశ్చన్ వేస్తున్నాం. సమానం కానప్పుడు ఎట్లా చెయ్యాలి? ఆర్ యు ఆల్ విత్ మీ? S13 ఈక్వలెంట్ టు S21. S13 అంటే ఏంటి సార్? T7 ఇంటూ రైట్ 13. S21 ఎంత? T11 ఇంటూ 21. ఒకసేపు అక్కడ ఉంచుదాం, ఆ క్వశ్చన్ అక్కడ ఉంచుదాం. ఇది సాల్వ్ చేసి మళ్ళీ వద్దాం, ఇది చూడండి సార్. రైట్, చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ 11 టర్మ్స్, 11 సంఖ్యలను కూడితే అంకశ్రేణిలో 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 19 టర్మ్స్. 11 టర్మ్స్ ఈక్వలెంట్ టు 19 టర్మ్స్. సమ్ ఆఫ్ 30 టర్మ్స్ ఎంత? చాలా లాజికల్గా ఆలోచించాలి సార్ మీరు. సమ్ ఆఫ్ 30 టర్మ్స్ ఎంత? ఒకసారి చూడండి సార్. 11 టర్మ్స్ని కూడితే 19 టర్మ్స్కి సమానమట. అప్పుడు 30 టర్మ్స్ వాల్యూ ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి సార్. 11 టర్మ్స్ అంటే T1 T2 టిల్ T11. ఈ 11 సంఖ్యలను కూడుతున్నాను. ఈక్వలెంట్ టు 19 టర్మ్స్. T12 T13 T14 T15 T16 T17 T18 T19. ఇంతవరకు క్లియర్ కదా సార్? T1 T2 టిల్ T11. ఇదేమో 11 టర్మ్స్, ఇదేమో 19 టర్మ్స్. మొత్తం 11 టర్మ్స్ ఈక్వలెంట్ టు మొత్తం 19 టర్మ్స్. సమ్ ఆఫ్ 30 టర్మ్స్. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఏ ఫార్ములాలు ఏమీ లేవు, యావరేజ్ కాన్సెప్ట్ తోటి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19 టర్మ్స్. ఫస్ట్ 11 ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19. ఫస్ట్ 11 ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19. ఫస్ట్ 11 ప్లస్ నెక్స్ట్ 8. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ 11 ప్లస్ నెక్స్ట్ 8 ఈక్వలెంట్ టు మొత్తం 19. ఫస్ట్ 11 ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19 అంటే లాస్ట్ 8 టర్మ్స్ సమ్ ఎంత? 0. సమ్ ఆఫ్ 8 టర్మ్స్ సమ్ ఎంత? 0. ఫస్ట్ 11 ప్లస్ లాస్ట్ 8 ఈక్వలెంట్ టు మొత్తము 19. ఫస్ట్ 11 ప్లస్ ఈ నెక్స్ట్ 8 ఈక్వలెంట్ టు 19. బట్ టోటల్ 11 ఈక్వలెంట్ టు 19 అన్నాడు. సమ్ ఆఫ్ 8 టర్మ్స్ 0 అంటే 4 టు ద లెఫ్ట్, 4 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 4.1 2 3 4. 4 టు ద లెఫ్ట్, 1 2 3 4. 4 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? T15.5 అవుతుంది. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకు సార్ 0 అంటే సమ్ గనక 0 ఉంటే యావరేజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సమ్ గనక 0 ఉంటే సగటు కూడా 0 అవుతుంది. లాస్ట్ 8 టర్మ్స్ల సమ్ 0 అయినప్పుడు సగటు కూడా 0. సగటు అంటే 15.5. ఈ సగటే ఈ క్వశ్చన్కి సగటు. T15.5 0 అయినప్పుడు 30 టర్మ్స్, 50 టు ద లెఫ్ట్, 15 టు ద లెఫ్ట్, 15 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఎంత? 15.5. యావరేజ్ 0 అయినప్పుడు సమ్ 0 అవుతుంది, సమ్ 0 అయినప్పుడు యావరేజ్ 0 అవుతుంది. లాజిక్ అందరికీ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. మొత్తం ఫస్ట్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19 టర్మ్స్. ఫస్ట్ 11 ఈక్వలెంట్ టు మొత్తం 19 అంటే చివరి 8 టర్మ్స్ల కూడితే వచ్చే వాల్యూ 0. ఎస్ఎన్ 0 అయినప్పుడు యావరేజ్ కూడా 0 అవుతుంది. 8 టర్మ్లను కూడితే సమ్ 0 వచ్చినప్పుడు 4 లెఫ్ట్, 4 రైట్. మిడిల్ వాల్యూ ఎంత? 15.5. T15.5 0 అయినప్పుడు 30 టర్మ్స్, 15 లెఫ్ట్, 15 రైట్.
సో సగటు 0 అయినప్పుడు సమ్ 0 అవుతుంది. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఈ క్వశ్చన్ చూడండి, సమ్